నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. 11.33 కోట్ల వ్యయంతో బాసర రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. బాసర రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనేక సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ, ప్రధాని మోదీ చేపట్టిన ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు. సిల్పూర్ కాగనగర్లో కూడా 7 కోట్లతోటి అండర్ బ్రిడ్జ్ కూడా అక్కడ కూడా ప్రారంభించడం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇప్పటికే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో మరి పిట్ లైన్ కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. పిట్ లైన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. రాబోయే రోజులలో పిట్ లైన్ వలన దాదాపుగా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 50-60 ట్రైన్లు కూడా ఇక్కడి నుంచే నడవబోతున్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా రాబోయే రోజులలో ఏదైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ టు పటాన్చెరు, అదే రకంగా ఆదిలాబాద్ టు గడ్చోరి వరకు కూడా మనం కొత్త రైల్వే లైన్ కూడా మనం ఫైనల్ లొకేషన్ జరగబోతాము మనం శాంక్షన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు बहुत खुशी की बात है, आज नरेंद्र मोदी जी ने जो उद्घाटन किया हमारे बासर रेलवे स्टेशन पे आज आधुनिकीकरण के साथ कैंटीन, अच्छा शॉपिंग मॉल, 11 करोड़ 50 लाख के ऊपर से ये आधुनिकीकरण हो रहा है। हमारे तेलंगाना में 40 स्टेशनों के ऊपर आधुनिकीकरण किया जा रहा है। इसके वास्ते 2635 करोड़ हमको रेलवे मंत्री ने दिया है। हम हमारे तेलंगाना की तरफ से हमारे इलाके